మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ముచ్చటగా మూడవ షాట్ కూడా విని ఆనందిద్దాం. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచారో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువుల యందు మమకారము పోగొట్టు కొననిచో వారి మనస్సులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురు హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందిదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమును మనమును ఉంచుకొని ధ్యానించుట చేతను వారి సర్వజంతుకోటి యందు చూచుట అవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగు చేయుచు కలియుగంలో మోక్షము పొందుటకొక్కటే మార్గము కలదు. అదే మన గురుపాదములను స్మరించుట. వారి యందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు. మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వారిని సర్వస్వ శరణాగతి చేయవలను. భక్తితో వారి పాదములను మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లే. నీవు దాటలేని భవసాగరము లేదు. మంచిగా చెడ్డగా ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. అద్భుతమైన నగ్న సత్యం ఇది. అందరూ గ్రహించి ఆ గురు చరణాలను ఆశ్రయిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.